కూడా ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. ఇద్దరు ఎలక్షన్ నిమ్మన్న వాళ్ళు ఇద్దరు ఒకటి తన కూర్చున్నారు kasi అమ్మాయి కొడుకులు అప్పుడు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ఉండ్రి గయింత ఎలక్షన్ లో స్థలకాల శత్రువులక మారరా. హలో నేను బా కిరణ్ కుమార్. ఇంకేమబ్బా గెలిసా రాంగుసినవే నాకు తెలిసి నువ్వు గెలుస్తావని అందుకే నా నీ ఉంగరం గుర్తుకే ఓటేసినా వాని వాళ్ళకి ఇప్పుడైతే రిమ్మని ఉంటుందిరా వానికన్నా పలకరి పోసి వంక పలకరిస్తా ఓడిపోయిన బాధ ఉంటుంది. అమ్మ ఏం చేస్తాం రా ఓడిపోతే మనము ఆ దొంగ నా కొడుకులు రాత్రి దుడ్లు బంచి గెలిచి దొంగ ఓట్లు లేపుకొని ఏం మాట్లాడుతున్నావురా? నాను సుర్రా నాను నా పెళ్ళాం పిల్లలు మా అన్నదమ్ములు భూంకాలు నాకు తెలిసిన వాళ్ళ దొంగల్లో నీకే పిచ్చి ఓటు. ఎప్పుడైనా కానీ జనాలు కూడా అన్యాయాన్ని గెలిపిస్తారు, న్యాయాన్ని ఎప్పుడు గెలిపేసి మన జనాలు. సరే సరేలేసి ఇంకా ఎలక్షన్లతో ఎట్ట పొయ్యే అట్లా కథ ఏమి ఇంకా వానికి పోయి సొప్పు ఇంకా మాట్లాడదాం మంచిగాని ఇంకా సొప్పు కొడక నువ్వు ఊర్లో అంటా మనసంగా బతుకు గెలిచే నన్ను రుబాబు చేసుకుంటే తిరుగుతావనుకో వాడిని నన్నెత్తి మీద నరికి ఊర్లో లేనట్టు చేస్తాడు ఇప్పుడు. వాయబ్బ అంత పెద్ద మాట నమ్మ ఇంగ్లీష్ మూతాడు సరసరలాసి అంటానని వాడే పెద్దవాడు గాని అవులో ఏమి వాడిని కలిసి మాట్లాడడం మనిషి వాడి నడిచి సొప్పు లేనమ్మా ఇదే మీరు వాని కింద మట్టి అయిన కొడుకులు అంట కదా మీరు మీ కుటుంబం ఓట్ల కాడ దుడ్లు పాడేసుకొని నిన్నట కదా వాడు ఏమన్నా మిమ్మల్ని కుక్కడలే వాడు అంటే వాడు కుక్కనే వాడిని రిమ్మే చూస్తా లే కర్రమ్ముతాడా ఎంత రిమ్ముందిలే నీకు అంటే నన్ను కుక్క అంటావా నీ పేరు లేచి మెడకేసుకుంటా నిన్నేమనండి వాళ్ళంతా పంగళంగా చేయాల్సిందే పైకి 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 కొట్టిలే